ప్రస్తుతం లైవ్‌లో తనుజ యొక్క గొప్ప మనసు మరొకసారి బయటపడిందని చెప్పుకోవాలి. ఇక అసలు విషయానికొచ్చేస్తే తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చిన సంగతి తెలిసింది. ఇక ఇందులో భాగంగా తనుజ కోసం వాళ్ళ సిస్టర్ వస్తుండడంతో తనకి ఎంతో ఇష్టమైన మటన్ బిర్యానీ అండ్ అలాగే రాపిడి ఈ 2 కూడా స్వీట్స్‌ని తీసుకొచ్చింది. అయితే రాపిడి అంటే కర్ణాటక వాళ్ళు చాలా ఇష్టంగా తినే స్వీట్ అంట. అయితే ఇందులో భాగంగానే తనుజ సిస్టర్ నేను తినిపించనా అంటూ తనుజకి అడిగితే, "లేదు నాన్న నాకొద్దు ఎందుకంటే హౌస్‌లో ఉన్న వాళ్ళందరితో కూడా నేను కలిసి తింటానులే" అంటూ చెప్పుకొచ్చింది వాళ్ళ సిస్టర్‌కి. ఇక ఇందులో భాగంగానే హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా వాళ్ళ సిస్టర్ తెచ్చిన మటన్ బిర్యానీ, అలానే రాపిడి ఈ 2 కూడా పంచిపెడుతూ మాట్లాడుతూ, "నాకు ఈ రాపిడి అంటే స్వీట్ చాలా ఇష్టం తెలుసా? జిలేబీ అన్నా ఎందుకంటే గనక నా ఊర్లో ఇవి చాలా స్పెషల్. చాలా టేస్టీగా చేస్తారు" అంటూ చెప్పుకొస్తుంది తనుజ. ఇక ఇందులో భాగంగానే హిమానీలు అంటున్నారు, "నాకు ఇవి తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తదబ్బా! ఈ స్వీట్ నేను ఎప్పటికీ వచ్చి వినలేదు" అంటూ హిమాన్యుల్ అంటే, "నీకు బయటకు వెళ్ళిన తర్వాత నీకెంత కావాలంటే అంత స్వీట్ ఇప్పిస్తాను లేరా" అంటూ హిమాన్యుల్‌కి చెప్పుకొచ్చింది. నీకు ఇందులో భాగంగానే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఫుడ్ తినాలనుకుంటారు. వాళ్ళ చేతుల మీదుగా. కానీ తనుజ మాత్రం వాళ్ళ సిస్టర్ తినిపిస్తాననంటే, "వద్దు హౌస్‌లో ఉన్న వాళ్ళందరితో కూడా చాలా ఫీల్ అవుతారు కాబట్టి మేమందరం కలిసి తింటాం. మేమందరం ఒకటే కదా!" అంటూ వాళ్ళ సిస్టర్ తినిపిస్తానన్నా కూడా తినిపించుకోలేదు. తనుజ ఏదేమైనా సరే తనుజ యొక్క గొప్ప మనసు మరొకసారి బయటపడిందనే చెప్పుకోవాలి. మరి మీరేమంటారనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై. హావ్ ఎ నైస్ డే.